ప్రస్తావించిన అంశం అది. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయని. ఇప్పుడు ఈ సందర్భంగా అసలు ఆంధ్రాలో ఎలా ఉన్నాయి రేట్లు, తెలంగాణలో ఎలా ఉన్నాయి అనేటువంటి కంపారిజన్ కూడా వచ్చింది సార్. దానికి కారణం ఇది పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా పెరిగాయని చెప్పుకుంటున్నా కూడా ఇంకా రవాణా ఖర్చులు, స్థానిక మార్కెట్ నియంత్రణ లోపం అని, అంటే స్థానికంగా ఉన్న లోపాల వల్ల కూడా ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి రేట్లు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది సార్ దీని మీద. అసలు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఒకప్పుడు తెలంగాణకి నిత్యావసర వస్తువుల ధరలు ఏమైనా సరే, కూరగాయలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఆంధ్ర నుంచే కదా ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ పంటలు లేని పరిస్థితి కదా. అలాంటిది తెలంగాణలో కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండటమే కాకుండా, ఒకప్పుడు మంచి బ్లాక్ సాయిల్ అత్యద్భుతంగా పండేటువంటి పంటలకు ప్రధానమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో కూడా ధరలు చూస్తే ఒక్కొక్కటి అసలు ఇక్కడ ఇంత షాకింగ్గా ఉందంటే, నిత్యావసర ధరలు మాట్లాడుకుందాం. 2 ఏళ్లలో అసలు ఊహించినటువంటి విధంగా అలా 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 ఇప్పుడంటే ఏదో యుద్ధం వచ్చింది, ఇది పెరిగాయి, లేకపోతే పెట్రోల్ పెరిగింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ పెరిగింది, ఇవన్నీ వంకలు చెప్తున్నారు. కానీ అసలు ఈ ధరల పెరుగుదల అనేది గడచిన 2 సంవత్సరాలుగా ఎండ్లెస్గా అలా అలా ఆ గ్రాఫ్ పైకి వెళ్తుందే తప్ప ఎక్కడా కూడా దాని మీద అంటే ఒక ప్రభుత్వ నియంత్రణ లేదు. అసలు ఒక విజిలెన్స్ దాడులు చేయటం కానీ లేకపోతే దీని సమీక్ష కానీ, ఎందుకు ఇట్లా మధ్యతరగతి వీళ్ళు సఫరర్స్గా మిగులుతున్నారు, దీన్ని అసలు మనం ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది పాలనా వ్యవహారాల్లో ఈ ధరలకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అసలు లేనే లేదు. ఇంకా మనం కంపారిటివ్ స్టడీ ఒకసారి చూస్తే వంట నూనె ధరలు తీసుకుందాం. నిత్యావసర ధరలకు సంబంధించి అంటే కంపారిటివ్ స్టడీ, తులనాత్మకమైనటువంటి ఇది చూస్తే ఎంత దారుణమైనంటే, అసలు ప్రతిదీ కూడా ఆంధ్రాలో తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ ఉండి పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, అదంటారు, ఇదంటారు. మరి ఏంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇంపాక్ట్ ఏంటి? మనిషి బతకాలి కదా. కూరగాయలు, వంట నూనె ధరలు, పప్పులు, బియ్యం, గ్యాసు, పాలు, ఈ ధరలన్నీ కూడా 2 ఏళ్లలో అసలు నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇది ఒకసారి మనం పోల్చి చూద్దాం. ఈ ధరలకు సంబంధించి చేస్తే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుందామండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 165 నుంచి 175 రూపాయలు ఉంటే, తెలంగాణలో 145 నుంచి 155 వరకు ఉంది. అంటే 20 రూపాయలు వేరియేషన్. అంటే మరి సగటు మనిషికి సంబంధించి అంటే ఒక్క ఐటెంకి సంబంధించి పామ్ ఆయిల్ 140 నుంచి 150 ఉంటే, ఇక్కడ 120 నుంచి 130. తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె 280 నుంచి 320 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 240 నుంచి 280 రూపాయలు ఇక్కడ ఉందంటే 30-40 రూపాయలు ఎక్కువ అండి. ఇంద్రనీల్ గారు, 30-40 రూపాయలు. ఒక పక్కనన్న ఒకప్పటి మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక చోట ఒక రేట్ ఏంటి, ఇదేంటి. తర్వాత ఇప్పుడు నేను చెప్పా, అసలు కూరగాయల కంటేనే ప్రధానమైనటువంటి క్షేత్రం వ్యవసాయ క్షేత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టమాటాలు కిలో 60 నుంచి 70 రూపాయలు ఉంటే, తెలంగాణలో 40 నుంచి 50 రూపాయలు ఉంది. ఉల్లిపాయలు ఇక్కడ 45 నుంచి 55 రూపాయలు ఉంటే, 30 నుంచి 40 రూపాయలు మాత్రమే తెలంగాణలో. బీరకాయలు 100 రూపాయలు, 95 నుంచి 100 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 70 నుంచి 80 రూపాయలు ఉన్నాయి. బెండకాయలు ఇక్కడ 70 నుంచి 80 ఉంటే 50 నుంచి 60 రూపాయలు. అసలు ఒకటి కాదండి, క్యారెట్, పచ్చిమిర్చి, ఈ కందిపప్పులు ఇవి అయితే చూద్దాం. కందిపప్పు 170 రూపాయలు ఆంధ్రాలో ఉంటే 150 రూపాయలు తెలంగాణలో. మినపప్పు ఇక్కడ ఆంధ్రాలో 190 నుంచి 210 రూపాయలు ఉంటే 210 రూపాయలు ఉంటే 170 నుంచి కేవలం 180 రూపాయలు తెలంగాణలో. అంటే పెసరపప్పు 160 నుంచి 170 ఆంధ్రాలో ఉంటే 145 నుంచి 155. ఈ రకంగా చూసుకుంటే ప్రతి దాని మీద 30 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రాజధాని, ఇది డబుల్ ఇంజిన్ సర్కారు. అంటే ఇది అసలు పొరుగు రాష్ట్రం. ఒకప్పటి మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఈ రేట్లు ఏంటి, పెట్రోల్ చూశారు కదా. ఇక మొన్న పెరిగిన దాంతో చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో 110 రూపాయలు అయితే లీటర్ పెట్రోలు, అక్కడ ఇప్పుడు పెరిగింది ధరలను బట్టి. సో ఇలా చూసుకుంటూ పోతే
ఏ రకంగా మన యొక్క ఘనత వహించినటువంటి పాలనని ఏ విధంగా చెప్పుకోవాలి? ఇది సామాన్యుల నడ్డి విరుస్తున్నటువంటి ఈ ధరాఘాతంతో దద్దరిల్లుతూ ఉంటే ఏం చెప్పుకోవాలి? మార్కెట్ ఎందుకు దీనికి రీజన్స్ అంటే మార్కెట్ పర్యవేక్షణ లోపం లేదండి ఆంధ్రప్రదేశ్లో. మీరు చెప్పండి, ఒక మంత్రి గారిని పిలిచి అట్ట మాట్లాడుతావు, మేము చేసాం, ఫలానా రోజు ఇక్కడ రైడ్ చేసాం, ఇక్కడ పట్టుకున్నాం, లేకపోతే ఇక్కడ రివ్యూ చేసాం. ఇప్పుడు కలెక్టర్ల సమావేశం ఇన్నిసార్లు జరిగింది కదా, ధరలకు సంబంధించి రివ్యూ చేసామని చెప్పమనండి. పోనీ అదొక్కటి చెప్పండి చాలు. నిల్వదారుల మీద మేము ఇదిగో ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం, బ్లాక్ మార్కెటర్ల మీద ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాము, క్వాలిటీ కంట్రోల్ మీద ఈ రకమైనటువంటి ఇన్స్పెక్షన్ చేశాము అని చెప్పండి. ఏమైనా ఉందా? అంటే మరి ఏంటిది ఇక్కడ? రైతు బజార్ల గురించి ఒకప్పుడు పెద్ద ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో రైతు బజార్లు, తర్వాత మార్కెట్ ఇంటర్వెన్షను, ఈ సరఫరా చైన్కి సంబంధించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ మరి ఏమైనా జరిగాయా? ఎంతసేపు వాళ్ళ ఎజెండా, వాళ్ళ పాయింట్స్ అవే తప్ప సగటు ప్రజలకి మనం న్యాయం చేయాలనేటువంటి ప్రభుత్వాలు లేనప్పుడు అవి ప్రజాప్రభుత్వాలు ఎలా అవుతాయి అనేది మరి మీరు చెప్పండి. ధరల మీద అసలు రివ్యూ కూడా చేయలేదు ఇప్పటిదాకా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు.